Hello everyone, this is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. ప్రీవియస్ వీడియోస్ లో మనం పేపర్ 1 సిలబస్ ఏంటి, సీటెట్ కి పేపర్ 2 సిలబస్ ఏంటి, అసలు సీటెట్ అంటే ఏంటి అనేది డీటెయిల్ వీడియోస్ తెలుసుకున్నాం కదా. ఇంకా ఆ వీడియోస్ మీలో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైనా 2025 లో సీటెట్ రాయాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా సీటెట్ రాయాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం సీటెట్ 2025 ఎప్పుడు ఉండబోతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఈ సిలబస్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూసుకుంటే, నోటిఫికేషన్ యాక్చువల్ గా మనకి ఎవ్రీ ఇయర్ మనకి సీటెట్ 2 ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తుందని తెలుసు కదా. ఫస్ట్ జూలైలో ఒక ఎగ్జామ్, జూలైలో ఉంటుంది ఒకసారి సీటెట్, డిసెంబర్ లో ఒకసారి ఉంటుంది. అయితే డిసెంబర్ లో ఉండాల్సిన సీటెట్ కి నోటిఫికేషన్ ఈ పార్టీకే వచ్చేసి ఉండాలి, కానీ ఇయర్ లేట్ అవ్వడం వల్ల మాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మనకి నోటిఫికేషన్ రావచ్చండి. ఓకే, సో అందుకని మనకి పర్టికులర్లీ పేపర్ 2 వాళ్ళకి సిలబస్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. కానీ స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, ఎందుకంటే క్లాస్ 6th నుంచి క్లాస్ అప్ టు క్లాస్ 10th వరకు కూడా వాళ్ళు ఆడడానికి, 10th ఒక్కొక్కసారి మనకి డిఫికల్ట్ లెవెల్ని ఇవ్వాలి అనుకుంటే క్లాస్ 12th వరకు కూడా మనకి ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే, సో మాక్సిమం మనం సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మనం నోటిఫికేషన్ ని రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ మంత్ ఎప్పుడు ఉండొచ్చండి. మనం చెప్పుకున్నాం కదా సీటెట్ 2 times ఉంటుందని, జూలై 1, డిసెంబర్ 1. యాక్చువల్ గా ఇప్పుడు నోటిఫికేషన్ లేట్ అవ్వడం వల్ల డిసెంబర్ కానీ జనవరి కానీ ఎగ్జామ్ ఉండొచ్చు. మోస్ట్లీ 2 months లో ఉండొచ్చు ఎగ్జామ్ అనేది మనకి ఈసారి. డిసెంబర్ కానీ జనవరి కానీ ఉండొచ్చు. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు సెప్టెంబర్ వచ్చేసింది, సో ఇప్పుడు మనకి అక్టోబర్, నవంబర్ 2.5 months లేదా 3 months మాత్రమే టైం ఉంది. అందుకని మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది. యాక్చువల్ గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మనం సిలబస్ వీడియోస్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. కానీ కొన్ని రోజులుగా మనకి 1 month నుంచి సోషల్ మీడియాస్ లో ఒక న్యూస్ రొటేట్ అవుతుంది. ఏంటంటే సీటెట్ ఈ ఇయర్ 4 levels లో ఉండొచ్చు, 3 levels లో ఉండొచ్చు. అలా మనం కొన్ని న్యూస్ ని చూస్తూ ఉన్నాం. అండ్ 3 levels, దట్ మీన్స్ 3 levels అని, 4 levels అని అన్నారు. 3 levels అంటే ఐ థింక్ PPRT, TZT, PGT. కానీ ఖచ్చితంగా ఇలాంటి ప్యాటర్న్ అయితే ఇంకా తీసుకొని రాలేదండి. మేబీ అఫ్ కోర్స్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఏమైనా తీసుకురావచ్చేమో, కానీ ఈ ఇయర్ 2025 సీటెట్ ఏమైతే ఉంటుందో అందులో మాత్రం మనకి యాక్చువల్ గా 2 level లోనే ఉంటుంది. 2 level ఎప్పటిలాగా మనకి సీటెట్ పేపర్ 1, పేపర్ 2 ఎలా కండక్ట్ చేస్తారో అది సేమ్ ఇది 2025 లో మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది మనం చూస్తున్నది, ఈ న్యూస్ అంతా ఫేక్ అండి. ఓకే, కొంతమంది కొన్ని డౌట్స్ ఉండొచ్చు, మ్యామ్ పీజీటీ వాళ్ళు కూడా సీటెట్ రాయాలంటున్నారు కదా, అది నిజమేనా? కాదండి, ఖచ్చితంగా లేదు. ఇప్పటి అయితే అలాంటి న్యూస్ ఏమీ లేదు. ప్రీ ప్రైమరీ కానీ, ప్రైమరీ కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ 4 levels లో కండక్ట్ చేస్తారా అంటే లేదు. మనకి ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న ప్రైమరీ టీజీటీ, దట్ మీన్స్ పేపర్ 1 ఫర్ ప్రైమరీ, పేపర్ 2 ఫర్ టీజీటీ. ఇది మాత్రమే మనకి ఈ ఇయర్ కూడా ఫాలో అవుతారు. ఇదే కంటిన్యూ అవుతుంది. అఫ్ కోర్స్ కమింగ్ ఇయర్స్ లో ఏమైనా చేంజెస్ ఉంటే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి సిలబస్ అండి. సిలబస్ కూడా మనకి ఎలాంటి మార్పులు లేవు. సిలబస్ మనకి పేపర్ 1 కి సపరేట్ సిలబస్ వీడియో చేసాము, పేపర్ 2 కి సపరేట్ వీడియో చేసాము. ఓకే, సో సిలబస్ లో కూడా మనకి ఎలాంటి చేంజెస్ లేవు. పేపర్ 1 సిలబస్ వేరేగా, దట్ మీన్స్ 1 to 5th classes వరకు ఏమేమి సిలబస్ ఉండొచ్చు. పేపర్ 2 వాళ్ళకి 6 to 8th classes వరకు ఏమేమి టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఏం చదవాలి, సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఇలాంటి డిస్కషన్ మొత్తం మనం ప్రీవియస్ వీడియోస్ లో తెలుసుకున్నాం. ఓకే, సో అందుకని సిలబస్ లో కూడా ఇప్పుడు ఏమీ చేంజెస్ లేవు. అందుకని కంపల్సరీగా మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా క్రాక్ చేయగలము, సీటెట్ లో మంచి మార్కులు తెచ్చుకోగలము. ఓకే, ఈ రోజు వీడియోలో సీటెట్ నోటిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఎగ్జామ్ మంత్ ఏ మంత్ లో ఉండొచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.